హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు మనం 4 to 5 years పాపకి లాంగ్ ఫ్రాక్ ఎలా కట్ చేద్దామో చూద్దాం. ఫస్ట్ ఓపెన్స్ రెండు మన సైడ్ ఉండాలి, క్లోజింగ్ అవతల వైపు ఉండాలి. ఇప్పుడు ఎడ్జెస్ సమానంగా ఉండడం కోసం హాఫ్ ఇంచ్ అనే ఎడ్జెస్ సమానంగా ఉండడం కోసం ఒక లైన్ అనేది మార్క్ చేసుకొని ఎక్స్ట్రాస్ అనేది తీసేసుకోండి. నాకు ఇక్కడ కరెక్ట్గా ఉంది కాబట్టి నేను తీయట్లేదు. ఇప్పుడు 1 ఇంచ్ వరకు ఇలా పెట్టేసుకొని లైన్ కొట్టుకోండి. 1 ఇంచ్ వరకు లైన్ గీసుకోండి. ఈ 1 ఇంచ్కి ఇలా ఈ ఫోల్డింగ్ అనేది ఇలా ఫోల్డ్ చేసుకోండి. ఈ 1 ఇంచ్ ఇలా ఇక్కడ ఫోల్డ్ చేసేసుకోండి. ఇలా ఫోల్డింగ్ చేసుకోండి. అంటే మనం ఇంకా ఇది ఉక్స్కి కాజాకి అనమాట. వెనక సైడ్ మనం ఓపెన్స్ కావాలి కాబట్టి డ్రెస్కి ఇది 1 ఇంచ్ ఇట్లాగా లైన్ కొట్టుకొని ఇలా వేసుకోవాలి. ఇప్పుడు ఆది డ్రెస్ తీసేసుకొని ఆది డ్రెస్ని ఇలా పెట్టేసుకొని బాడీ పొడవు ఎంత ఉందో కొలుచుకోండి. బాడీ పొడవు 8.5 వచ్చింది ఫ్రెండ్స్. నేను దీనికి 1 ఇంచ్ కలుపుకొని 9.5కి మార్క్ చేసుకుంటున్నాను. బాడీ పొడవు అసలు వచ్చి 8.5, నేను 1 ఇంచ్ పైన ఖర్చుకి కింద ఖర్చుకి కలిపి 9.5కి మార్క్ చేసుకున్నాను. ఇప్పుడు ఇక్కడి నుంచి ఈ లెంత్ ఎంత ఉందో కొలుచుకోండి. 16.5 వచ్చింది ఫ్రెండ్స్. నేను 17.5 పొడవు 17.5కి మార్క్ చేసుకోండి. ఇప్పుడు దీన్ని ఇలా పెట్టేసి 9.5కి పొడవు అనేది 9.5కి మార్క్ చేసుకోండి. 9.5కి లైన్ కొట్టుకోవాలి. ఇప్పుడు షోల్డర్ ఎంత పెట్టుకోవాలి? 4.5 మార్క్ చేసుకోవాలి. ఈ లైన్ దగ్గర నుంచి మార్క్ చేసుకోకూడదండి, అవతల సైడ్ నుంచే మార్క్ చేసుకోవాలి. ఇది మనం అసలు లెక్క పెట్టుకోకూడదు. ఇక్కడి నుంచి ఇక్కడికి 4.5కి మార్క్ చేసుకోవాలి. డౌన్ 4.5కి మార్క్ చేసుకోండి. చంక డౌన్ 4.5కి మార్క్ చేసుకోవాలి. ఇక్కడి నుంచి ఇక్కడికి మళ్ళీ 4.5. ఇప్పుడు చంక చిన్నపిల్లలకు కాబట్టి ఇంతనే ఏం మార్క్ చేసుకోవాలి. చంక రౌండ్ డైరెక్ట్గా గీసేసుకోవడమే. ఇలా చంక రౌండ్ గీసేసుకొని ఇక్కడి నుంచి 6 మార్క్ చేసుకోండి. అంటే చంక వచ్చి 16, ఇక్కడ 16, ఖర్చుకి 6, ఇక్కడ 6, ఇక్కడ వచ్చి 6.5, ఇక్కడ 6.5, ఇక్కడ 6, మిగతాది ఖర్చుకి 1.5 వరకు ఖర్చు అనేది పెడుతున్నాను. నాకు ఇక్కడ ఖర్చు సరిపోయిందండి, 1.5 సరిపోయింది. అంటే 1.5 ఎందుకు పెట్టానంటే 1 ఇంచ్ సరిపోద్ది. హాఫ్ ఇంచు ఇక్కడ టక్స్లు వేస్తాం కాబట్టి ఆ 1.5 ఇంచ్ పోద్ది. ఇప్పుడు నెక్ ఎలా డ్రా చేసుకుందామో చూద్దాం. నెక్ 2 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. లైన్ ఇక్కడ చూడండి, బాగా గమనించండి. నేను ఇది వదిలేస్తున్నాను, ఇది వదిలేసుకోవాలి. ఇక్కడి నుంచి
2కి మార్క్ చేసుకోవాలి. డౌన్ వచ్చి 2.5కి మార్క్ చేస్తున్నాను. డౌన్ 2.5. ఇక్కడ నుంచి ఇక్కడికి 2కి మార్క్ చేసుకోండి. దీనిలో రౌండ్ అనేది డ్రా చేసేసుకోండి. బాడీ కట్ చేసేసుకుందాం. ఇంతే ఫ్రెండ్స్, బాడీ మెజర్మెంట్స్ ఇంతేనా. ఇప్పుడు ఫస్ట్ నెక్ కట్ చేయొద్దండి, నెక్ మళ్ళీ కట్ చేసుకోవాలి. ఫస్ట్ ఈ బాడీ వరకు కట్ చేసేసుకోవాలి. చేసుకుందాం. ఎక్స్ట్రా కట్ చేసేసుకోండి. హ్యాండ్స్ని అలా కట్ చేసుకున్నాం చూద్దాం. హ్యాండ్ని ఇప్పుడు డబుల్ ఫోల్డ్, ఓపెన్స్ 2 ఆపోజిట్ సైడ్ ఉండాలి, క్లోజ్ అనేది మన సైడ్ ఉండాలి. ఈ క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసుకొని ఎక్స్ట్రాస్ అనేది ఎడ్జెస్ సమానంగా ఉండడం కోసం లైన్ కొట్టుకోవాలి. ఎడ్జెస్ అనేది సమానంగా ఉండాలి. ఇప్పుడు ఖర్చు కోసం 1/2 ఇంచు లైన్ కొట్టుకోండి. ఇక్కడ నుంచి నేను దీనికి హ్యాండ్స్ వచ్చి బాహుబలి హ్యాండ్స్ పెట్టాలనుకుంటున్నాను. హ్యాండ్ పొడవు మొత్తం వచ్చి 8 ఇంచెస్. 8 ఇంచెస్లో 2 ఇంచెస్ మనకి ఇక్కడ 2 ఇంచెస్ బార్డర్ మనకి పట్టీలా వస్తుంది కాబట్టి 2 ఇంచెస్ తీసేసి 6 ఇంచెస్కి మార్క్ చేసుకుంటున్నాను. 8 ఇంచెస్ హ్యాండ్ పొడవు అయితే 2 ఇంచెస్ బార్డర్కి వదిలేస్తున్నాను. మొత్తం 6 ఇంచెస్ మార్క్ చేసుకుంటున్నాను. ఖర్చు కోసం 1/2 ఇంచు. డౌన్ వచ్చి 2 ఇంచెస్. డౌన్ 2 ఇంచెస్కి మార్క్ చేసుకుంటున్నాను. ఇక్కడ నుంచి 6కి మార్క్ చేసుకోవాలి. 1/2 ఇంచు, 1.5 ఇంచు ఖర్చుకి. లూజ్ వచ్చి 4 ఇంచెస్, 5 ఇంచెస్. ఇక్కడ నుంచి 1.5 ఇంచు ఖర్చుకి. దీన్ని ఇలా కలిపేసుకోండి. ఇప్పుడు హ్యాండ్స్ ఎలాగో కట్ చేసుకున్నాం. బాహుబలి హ్యాండ్స్ ఎలా కట్ చేయాలో చూస్తాం. ఇప్పుడు ఫోల్డింగ్ మన వైపు ఉండాలి, ఓపెన్స్ 2 ఆపోజిట్ వైపు ఉండాలి. క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. అంటే మనకి 2 హ్యాండ్స్ కావాలి కాబట్టి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకొని ఎడ్జెస్ సమానంగా ఉండడం కోసం లైన్ అనేది మార్క్ చేసుకోవాలి. సమానంగా ఉండడం కోసం లైన్ మార్క్ చేసుకొని ఈ ఎక్స్ట్రాస్ కట్ చేసేసుకోవాలి.
కోసం మార్క్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి మీకు ఎక్కువ ప్రిన్స్ కావాలంటే క్లాత్ కానీ ఎక్కువ ఉంటే 5 ఇంచెస్ వరకు మార్క్ చేసుకోండి. ఇక్కడ 5 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. ఇక్కడ 5 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. క్లాత్ ఎక్కువ ఉంటే 5 ఇంచెస్ పెట్టుకోండి. లేదు మాకు తక్కువ ఉందనుకుంటే 3 ఇంచెస్ క్లాత్ని బట్టి మీరు అంటే 3 కంటే తగ్గకూడదు. 3 కంటే ఎక్కువ తగ్గకుండా చూసుకోండి. 5 ఇంచెస్కి మార్క్ చేసుకుంటున్నాను. ఇక్కడ నుంచి మనకి హ్యాండ్ పొడవు అనేది మార్క్ చేసుకోవాలి. నాకు హ్యాండ్ పొడవు వచ్చి 8 వచ్చిందండి. 2 ఇంచెస్కి నేను మార్క్ చేసుకోవట్లేదు, ఎందుకంటే నాకు పట్టీ కావాలి కాబట్టి 8 ఇంచెస్లో 2 ఇంచెస్ పట్టీ వెళ్తే నాకు 6కి మార్క్ చేస్తున్నాను. 6కి మార్క్ చేసుకుంటున్నాను. ఒక 1/2 ఇంచు ఖర్చు కోసం పైకి మార్క్ చేసుకుంటున్నాను. 1/2 ఇంచ్ పైకి మార్క్ చేసుకుంటున్నాను. డౌన్ వచ్చి 2 ఇంచెస్కి మార్క్ చేస్తున్నాను. అంటే చిన్నపిల్లలకి 2 ఇంచెస్ సరిపోతుంది. 2 ఇంచెస్కి మార్క్ చేసుకుంటున్నాను. ఇక్కడి నుంచి 6కి మార్క్ చేస్తున్నాను. 6 ఇంచెస్కి మార్క్ చేసుకుంటున్నాను. 1.5 ఇంచు ఖర్చు కోసం మార్క్ చేసుకుంటున్నాను. 1.5 ఇంచు ఖర్చుకి మార్క్ చేస్తున్నాను. హ్యాండ్ లూజ్ వచ్చేసి ఆది డ్రెస్ తీసేసుకోండి. ఆది డ్రెస్ తీసుకొని హ్యాండ్ లూజ్ ఎంత ఉందో ఇలా పెట్టేసి కొలుచుకోండి. హ్యాండ్ లూజ్ ఇలా పెట్టేసి ఎంత ఉందో కొలుచుకోండి. 3 ఉంది. హ్యాండ్ లూజ్ అనేది 3 ఇంచెస్. ఇక్కడి నుంచి 3 ఇంచెస్కి మార్క్ చేసుకోండి. 1.5 ఇంచు ఖర్చు కోసం. ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికి లైన్ అనేది మార్క్ చేసుకోండి. ఇక్కడికి లైన్ మార్క్ చేసేసాను. ఇప్పుడు దీన్ని హ్యాండ్ కరువు తీసుకోవాలి. అంతే ఫ్రెండ్స్. ఇప్పుడు ఇక్కడి నుంచి స్టార్టింగ్ ఇక్కడి నుంచి కట్ చేసేసుకున్నాం. ఇప్పుడు ఇక్కడ మార్క్ చేసుకోవాలి. ఇక్కడ ఒక టక్స్ ఇవ్వాలి. ఇక్కడ మనం 5 ఇంచెస్కి పెట్టాం కదా, ఈ 5 ఇంచెస్ దగ్గర కూడా ఒక మార్క్ అనేది ఇవ్వాలి. ఖర్చు దగ్గర ఒక టక్స్ ఇవ్వాలి. ఈ ఎడ్జెస్లో ఒక టక్స్ అనేది ఇవ్వాలి. అలాగే కింద వైపున 5 ఇంచెస్ దగ్గర కింద వైపున కూడా ఒక టక్స్ ఇవ్వాలి. ఇలా టక్స్ అనేది ఇవ్వాలి. మనకి మిగతా 2 ఇంచెస్ ఇందులో కట్ చేసుకుందాం. ఇప్పుడు ఈ మిగిలిన క్లాత్ని తీసుకొని ఇలా పెట్టేసి మనకు 2 ఇంచెస్ మనకి బార్డర్ ఖర్చుతో 2 ఇంచెస్ పట్టి పెడతాం కాబట్టి హ్యాండ్కి, దీన్ని కింద వైపున ఖర్చుకి పై వైపున ఖర్చుకి కావాలి కాబట్టి 3 ఇంచెస్ ఈ బార్డర్ అనేది 3 ఇంచెస్ తీసుకోవాలి. ఈ పట్టి అనేది 3 ఇంచెస్ వరకు తీసుకోవాలి. ఇటు 3 ఇంచెస్ తీసుకొని ఒక లైన్ అనేది మార్క్ చేసుకోవాలి. ఈ 3 ఇంచెస్ పట్టీ కోసం పెట్టుకోవాలి. కట్ చేసేసుకోవాలి. ఈ పీసెస్ మనం ఈ హ్యాండ్ బార్డర్ వేస్తాం కాబట్టి ఈ హ్యాండ్ బార్డర్కి సరిపోతుంది. పై ఖర్చుకి కింద ఖర్చుకి మనం జాయిన్ చేసినప్పుడు సరిపోతుంది. ఇప్పుడు హ్యాండ్స్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు పై క్లాత్ ఎలా కట్ చేయాలో చూద్దాం. బాడీకి ఎలా కట్ చేయాలో చూద్దాం. నేను బాడీకి ఈ లైన్స్ అనేది వేస్తున్నాను ఫ్రెండ్స్. నేను మోడల్ ముందే అనుకున్నాను, స్టిచ్చింగ్ కూడా చూపిస్తాను ఫ్రాక్ కుట్టినాక. ఈ లైన్స్ డబుల్ ఫోల్డ్ వేస్తున్నాను, అంటే చిన్న పాప కాబట్టి డబుల్ ఫోల్డ్ వేసేసి బాడీకి వేద్దాం అనుకుంటున్నాను. ఈ పార్ట్ని ఇలా పెట్టేసేయాలి. నాకు 4 ఫోల్డింగ్స్లో కరెక్ట్గా సరిపోయింది. నేను కరెక్ట్గా ఇక్కడికి తీసేస్తున్నాను.
కొంచెం ఎక్స్ట్రా ఉండేటట్టే క్లాత్ అనేది కట్ చేసుకోండి. బాడీ కట్ చేసేసుకున్నాను పై క్లాత్. ఇప్పుడు హ్యాండ్స్ ఎలా కట్ చేసుకుందామో చూద్దాం. హ్యాండ్స్కి నేను ప్లెయిన్ అనేది వేస్తున్నాను ఫ్రెండ్స్. హ్యాండ్స్కి ప్లెయిన్ క్లాత్ అనేది వేస్తున్నాను. ఫస్ట్ ఒక హ్యాండ్ తీసుకొని ఇలా పెట్టేసుకోండి. ఇలా పెట్టేసేసుకోండి. ఒక హ్యాండ్ ఇలా పెట్టేసుకోండి. ఇప్పుడు కొంచెం ఖర్చుతో ఎక్స్ట్రాస్ కూడా కొంచెం ఖర్చుతో అనేది కట్ చేసేసుకోండి. 4 to 5 ఇంచెస్ వరకు ఎవరికైనా ఈ మెజర్మెంట్స్ అనేది సరిపోతుంది. కొంచెం బొద్దుగా ఉన్న పిల్లలకైతే 1 ఇంచ్ పెంచుకోండి. ఇప్పుడు హ్యాండ్స్ కటింగ్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు పట్టీలకి కట్ చేసుకోవాలి. నేను ఈ బార్డర్ అనేది పట్టీస్కి వేద్దాం అనుకుంటున్నాను. ఈ బార్డర్ పట్టీలకి వేద్దాం అనుకుంటున్నాను. ఈ పెద్ద బార్డర్ అనేది పట్టీకి వచ్చేటట్టు వేద్దాం అనుకుంటున్నాను. అదొక హ్యాండ్. ఈ బార్డర్ వచ్చి ఒక హ్యాండ్కి వేస్తున్నాను. ఈ బార్డర్ వచ్చి ఒక హ్యాండ్కి బ్యాక్ పార్ట్ అయిపోయింది పెట్టేసుకోండి. ఇప్పుడు కింద ఇప్పుడు మిగిలిన క్లాత్ని ఇలా తీసేసుకోండి. 3.5 మీటర్ సరిపోతుంది. బాడీకి ఒక 1/2 మీటర్ సరిపోతుంది. నా క్లాత్ ఉంది కాబట్టి నేను ఎక్కువ హ్యాండ్స్ అనేది బాహుబలి హ్యాండ్స్ వేసుకున్నాను. 3.5 మీటర్ సరిపోతుంది. శారీని ఇలా పెట్టేసి ఫ్రిల్స్ మోడల్ కొడుతున్నాను ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి మనకి 16.5 అసలు అనేది 16.5 పొడవు వచ్చింది. 16.5 పొడవు వచ్చింది. కింద ఖర్చు కావాలి కాబట్టి ఖర్చుకి పైన ఖర్చుకి 1 ఇంచ్ పెట్టను. అంటే మొత్తం 7.5 ఇంచెస్ మార్క్ చేసుకుంటున్నాను. ఇద్దండి 7.5 ఇంచెస్ మార్క్ చేసుకుంటున్నాను. ఈ 7.5కి ఒక లైన్ అనేది మార్క్ చేసుకోండి. ఒక లైన్ మార్క్ చేసుకొని ఇక్కడికి కట్ చేసేసుకోండి. అంటే మనకి పొడవు వచ్చి మళ్ళీ ఒక కొంత ఫ్రాక్ అనేది తీసుకొని చూసుకోండి. ఇక్కడ నుంచి ఇక్కడికి 16.5 వచ్చింది. ఇక్కడికి మార్క్ చేసేసుకోండి. ఇది కింద పార్ట్కి ఫ్రెండ్స్. కింద ప్రిల్స్ కోసం బాడీ ప్రిల్స్ కోసం ఈ క్లాత్. ఇప్పుడు లైనింగ్ తీసేసుకోండి. లైనింగ్ని కూడా ఇలా వేసేసుకోండి. లైనింగ్ని ఇలా వేసేసుకొని ఇలా ఫోల్డ్ చేసుకోండి. ఇలా ఫోల్డ్ చేసుకొని ఇప్పుడు అది మనకి 17 వచ్చింది. ఇదెంత ఉండాలి? ఖర్చుల కోసం మొత్తం పోగా 16.5, అది 17.5 వచ్చింది. ఇది 16.5 రావాలి. ఇలా 16.5 ఫోల్డింగ్ మన వైపు ఉండాలి. ఓపెన్స్ ఆపోజిట్ సైడ్ ఉండాలి. క్లాత్ని మళ్ళీ ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. బాగా చూడండి. పైనుంచి క్లాత్ పైనుంచి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకొని ఇక్కడ లైట్గా మీకు ఒకసారి టేప్తో చూపిస్తాను. ఇక్కడ నుంచి మనకి 16.5 వచ్చింది. ఒకవేళ మనకి ఇంత లైనింగ్ ఇంత పొడవు వద్దులే అనుకుంటే 15.5కైనా మార్క్ చేసుకోండి. 15.5కి మార్క్ చేసుకోండి. 15.5కి
15.5కి మార్క్ చేసుకొని ఎక్స్ట్రా అనేది కట్ చేసేసుకోండి. ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసేసుకోండి. దీనికి కూడా కింద ఫ్రిల్స్కి కట్ చేసేసుకోవాలి. ఇది కింద ఫ్రిల్స్కి ఫ్రెండ్స్, ఈ రెండు కింద ఫ్రిల్స్కి. ఇవి వచ్చి హ్యాండ్స్, ఇవి వచ్చి బాడీ పార్ట్, ఇవి వచ్చి హ్యాండ్స్. కటింగ్ అయిపోయింది ఫ్రెండ్స్. స్టిచ్చింగ్ ఎలాగో చూద్దాం.